ఓం శాంతి. మురళీ డేట్ 29/7/2026. మధురమైన పిల్లలారా, మీ స్వధర్మంలో స్థితమై పరస్పరం ప్రేమతో ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పండి. ఇది కూడా పరస్పరం గౌరవించుకోవడం అవుతుంది. ప్రశ్న: భక్తి మార్గంలో కూడా భగవంతునికి భోగ్
అంటే నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ పిల్లలు మీరు కూడా నైవేద్యం పెడతారు. ఈ పద్ధతి ఎందుకు? జవాబు: ఎందుకంటే ఈ నైవేద్యాన్ని అర్పించటం కూడా భగవంతునికి గౌరవం ఇవ్వడం. శివబాబా నిరాకారులు, అభోక్త అని మీకు తెలుసు. వాళ్ళు భుజించరు, కానీ మన భావన వారికి చేరుతుంది. తండ్రి సర్వుల సద్గతి దాత, పతిత పావనులు కనుక వారికి తప్పకుండా భోగ్ కూడా సమర్పించాలి. పాట: మా తీర్థ స్థానాలు అతీతమైనవి. ఓం శాంతి. పిల్లల మనసులో కూడా ఓం శాంతి అని వచ్చింది. ఎవరికైనా నమస్తే చెప్పినప్పుడు వారు కూడా దానికి బదులుగా నమస్తే చెప్తారు. ఇక్కడ తండ్రి ఓం శాంతి అని చెప్తూ ఉన్నారు కనుక ఇతని ఆత్మ సమేతంగా పిల్లలందరి మనస్సు నుండి ఓం శాంతి అని బదులు వస్తుంది. అంటే ఆత్మలం మనము శాంతి స్వరూపులము. రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇది బదులు ఇవ్వడం కదా. ఇతరులెవరూ ఇలా అర్థసహితంగా చెప్పరు. జ్ఞాన సూర్యుడు తండ్రి కూడా ఓం శాంతి చెప్తారు. జ్ఞానచంద్రుడు కూడా ఓం శాంతి అని చెప్తారు. జ్ఞాన నక్షత్రాలు కూడా ఓం శాంతి అని బదులిస్తారు. నక్షత్రాలి అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. మేము శాంతి స్వరూపులము, శాంతిధామ నివాసులమని ఇప్పుడు పిల్లలు మీకు మీ స్వధర్మం గురించి తెలిసింది, నిశ్చయం కలిగింది. ఆత్మల గురించి మీరు చాలా బాగా తెలుసుకున్నారు. మహాన్ ఆత్మ, పాపాత్మ అని కూడా అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలే మరొకటి తీసుకుంటుంది, కానీ ఆత్మ యథార్థ పరిచయం ఎవరికీ తెలియదు. మనమంతా ఆత్మలము, చాలా సూక్ష్మమైన వారము. 84 జన్మల పాత్రను అభినయిస్తాము. ఈ విషయాలు మీకు ఇంతకుముందు తెలియదు, ఇతరులకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రిని మీ వారిగా చేసుకుంటారు. వారసత్వం తీసుకునేందుకు పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకుంటారు. అనంతమైన తండ్రి బ్రహ్మ తనువులో వచ్చి ఉన్నారని, బ్రహ్మ తనువులోనే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలు మీకు తెలుసు. కల్పకృతం కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అంటే సూర్యవంశీ రాజధాని స్థాపన జరిగింది. ఈ స్థాపనా కార్యాన్ని కల్పకల్పము తండ్రి వచ్చి చేస్తారు. వారిని భగవంతుడు అని అంటారు. దుఃఖాన్ని హరించండి, సుఖం ఇవ్వండి అని వారిని వేడుకుంటారు. సుఖం లభించినప్పుడు వేడుకునే అవసరమే ఉండదు. అక్కడ తండ్రి సర్వస్వాన్ని ఇచ్చి వెళ్తారు. కాబట్టి సత్యయుగంలో ఎవరూ తండ్రిని స్మృతి చేయరు. పిల్లలను నేను సుఖధామానికి అధికారిగా చేస్తానని తండ్రి చెప్తారు. తండ్రి ద్వారా మళ్ళీ సుఖధామ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలు మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖాన్ని తీసుకుంటారు. భక్తి మార్గం ఎలా నడుస్తుంది? మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో, డ్రామా ఆది మధ్యాంతాలు ఏమిటో మీకు వివరించబడుతుంది. ఇది సాకార ప్రపంచం, అది నిరాకార ప్రపంచం. మనము పూర్తి అర్ధకల్పము భక్తి చేశామని మీకు తెలిసింది. ఇప్పుడు కలియుగాంత సమయము. వారసత్వం సంగమయుగంలోనే లభిస్తుంది. ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నామని పిల్లలు మీకు మాత్రమే అర్థం చేసుకున్నారు. మీరు పరిచయం ఇచ్చేంతవరకు ఇతరులెవరూ తెలుసుకోలేరు. పాత ప్రపంచం పరివర్తనై కొత్తది వచ్చినప్పుడు సంగమయుగం తప్పకుండా వస్తుంది. ఇది పాత ప్రపంచము. దీనిని ఇనుప యుగమని అంటారు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒకే ధర్మం ఉంటుందని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కేవలం భరతఖండం మాత్రమే ఉంటుంది. కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు.
కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేదని రుజువవుతుంది. పాత ప్రపంచంలో పాత భారతదేశం ఉంటుంది. కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం, కొత్త ఢిల్లీ కావాలని గాంధీ కూడా అనేవారు. ఇప్పుడు సనాతన భారతదేశము లేదు, కొత్త ఢిల్లీ కూడా లేదు. నూతన దేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశంపై రావణ రాజ్యం ఉండేది. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ అని కూడా వ్రాయాలి. ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఎవరు కొత్త రాజ్యాన్ని స్థాపన చేసేవారుగా ఉంటారో వారే ఈ విషయాలు అర్థం చేయించగలరు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని అంటే స్వర్గ స్థాపన చేస్తారో ఆ స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. బాబా మీకు యుక్తి చెప్తూ ఉన్నారు, లేక పురుషార్థం చేయిస్తారు. సన్ముఖంలో కలిసేందుకు వెళ్తున్నామని అంటారు. వారు నిరాకారులు కదా అని మనుష్యులు అంటారు. ఆత్మ మనం కూడా నిరాకారమే. ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వస్తాము. ఎవరి పేరు ఉంటుందో వారు తప్పకుండా పాత్రధారులుగా అవుతారు. భగవంతునికి కూడా పేరు ఉంది కదా. నిరాకార శివుని భగవంతుడని అంటారు. వేరే ఎవరిని భగవంతుడని అనరు. భగవంతుడని నిరాకారుడే మహిమ చేయబడతారు. వారిని పూజిస్తారు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. రాతితోనైనా చేయండి, మట్టితోనైనా చేయండి. మట్టితో చేసిన వాటిని పగలగొట్టి మళ్ళీ తయారు చేయడం సులభం అవుతుంది. ప్రపంచంలో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. రుద్రయజ్ఞంలో చాలామంది ఆత్మల పూజ చేయగలరు. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుని పిల్లలే. వారు తండ్రిని స్మృతి చేస్తారు. శ్రీబాబా భారతదేశంలోనే వస్తారని బాబా చెప్తారు. వారికి సహయోగంగా ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యే మీరు కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు. భక్తులు మీ శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. రచించే యజ్ఞాలలో చిన్న యజ్ఞాలు, పెద్ద యజ్ఞాలు కూడా ఉంటాయి. గొప్ప ధనవంతులు పెద్ద యజ్ఞాన్ని రచిస్తారు. లక్షల కొద్దీ శాలిగ్రామాలు తయారు చేస్తారు. చిన్న యజ్ఞమైతే 5 లేక 10,000 తయారు చేస్తారు. సేటు ఎంత ధనవంతునిగా ఉంటాడో యజ్ఞం అంత వైభవంగా ఉంటుంది. అలాగే అన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఒక్క శివుడు మరియు అనేక శాలిగ్రామాలను తయారు చేస్తారు. మళ్ళీ అంతమంది బ్రాహ్మణులకు కూడా కావాలి. చాలామంది యజ్ఞాన్ని చూసి ఉంటారు. బాబా పిల్లలు మనకు సేవ చేస్తారని మీకు తెలుసు. అలాగే మనం మళ్ళీ ఇతరుల సేవ చేస్తాము. కాబట్టే మనకి పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా మీరు సదా పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా చేస్తున్నారని ఆత్మ చెప్తుంది. పూజ్య ఆత్మలైన మీరు శరీరాన్ని తీసుకున్నప్పుడు మిమ్మల్ని పూజ్య దేవీ దేవతలని అంటారు. ఆత్మనే పూజ్యంగా లేక పూజారిగా అవుతుంది. బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు.
తర్వాత ఎప్పుడూ బాబా ఆత్మలను చదివించడం జరగదు. ఆత్మనే వింటుంది. ఆత్మ ఎలా శరీరం ద్వారా వింటుందో అలా పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకొని వింటారు. ఇతని ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఇక్కడ అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇది సాకార ప్రపంచం. శివబాబా నిరాకారుడు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమ్ సాగర్లు కూడా. వాళ్ళొచ్చి పతితుల అందరినీ పావనంగా చేస్తారు. ఇందులో ప్రేరణ మాటేమీ లేదు. ఒకవేళ నేను ప్రేరణ ద్వారా పావనంగా చేయగలిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రథాన్ని తీసుకునే అవసరమేముంది? శివుని మందిరంలో శివుని ఎదురుగా నందిని ఉంచుతారు. మనుషుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధి అయినందున ఏమీ అర్థం చేసుకోలేరు. నందిని శివుని ముందు ఎందుకు ఉంచారు? గోపాలుడనే పేరు విన్నారు కనుక నందిని ఉంచారు. నందిపై ఎవరు సవారీ చేశారు? కృష్ణుని ఆత్మ సత్యయుగంలో ఉంటుంది. జంతువులపై కూర్చునే అవసరం వారికేముంది? ఏమీ అర్థమే చేసుకోరు. తండ్రిని పిలిచేది ఒక్క ద్రౌపది మాత్రమే కాదు. వారిని పిలిచేవారు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడు చీరలు ప్రసాదిస్తూ పోయాడని నాటకము తయారు చేశారు. యథార్థమైన అర్థము తెలియదు. 21 జన్మలకు మనము అపవిత్రతకు వశమవ్వమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎక్కడి మాట ఎక్కడికి తీసుకువెళ్ళారు? భక్తి మార్గంలో అనేక కథలు ఉన్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాదిగా వస్తున్నాయని అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ కథలు వింటూ వచ్చారు. అనాది అంటే ఏమిటో, ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా తెలియదు. దానిని గురించిన వర్ణన ఏమీ లేదు. మీరు ఎంత సేవ చేస్తారు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు మొదలైనవి ఉండనే ఉంటాయి. సత్యయుగంలో కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో మార్పులు చేర్పులు ఉండవు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని అంధకారం నుండి వెలికి తీసి ప్రకాశంలోకి తీసుకొని వచ్చేందుకు నిమిత్తమయ్యారు. భక్తి మార్గాన్ని అంధకారమని అంటారు. భూమిపై నక్షత్రాలు అనే మహిమ మీకుంది. నక్షత్రాలు ఉంటే సూర్యచంద్రులు కూడా ఉండాలి. ఇది మీ యొక్క ఆత్మీక తీర్థస్థానము. ఇప్పుడు మీరు ఎటువంటి యాత్రకు వెళ్తున్నారంటే అక్కడ నుండి మళ్ళీ మృత్యులోకంలోకి తిరుగురారు. ఇప్పుడు ఇది మృత్యులోకము. మళ్ళీ ఇక్కడే అమరలోకము ఉంటుంది. ద్వాపర యుగం నుండి మృత్యులోకం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్ళేందుకు సత్యమైన అమరకథను వింటూ ఉన్నారు. మన యాత్ర భిన్నమైనదని ఆత్మలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరిక్కడ కూర్చొని ఉండే యాత్ర చేసే పురుషార్థం చేస్తారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయి. వారు యాత్రలకు వెళ్తారు కానీ వికర్మలు వినాశనం కావు. మద్యపానం చేయు అభ్యాసం మనుషుల్లో ఎంత ఎక్కువగా ఉంది అంటే యాత్రలకి పోయేటప్పుడు కూడా దాచుకొని తీసుకువెళ్తారు.
ఇప్పుడు యాత్రలు కూడా చాలా అశుద్ధమైన వారు, చెడ్డవారు ఉన్నారు. వాస్తవానికి అందరూ పతితులే. బ్రాహ్మణులు ఎలాగైతే పతితంగా ఉన్నారో యాత్రికులు కూడా పతితులుగానే ఉన్నారు. యాత్రలు చేయించే పండాలు కూడా పవిత్రంగా ఉండరు. మీరు పవిత్రంగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు మీరే. ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా మాత్రమే మీరు పవిత్రంగా అవుతారు. సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మధురమైన పిల్లలారా అని పదే పదే వ్రాస్తారు. నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానమైన మీరు సతో ప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారని శివబాబా ఆత్మలకు చెప్తారు. ఈ డైరెక్షన్ ముఖ్యమైనది, చాలా సహజమైనది. స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశమవుతాయి. స్మృతి చేయకుంటే వికర్మలు వినాశమవ్వవు. శిక్షలు అనుభవించవలసి వస్తుంది. బాబా చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా సంపాదన చేసుకోవచ్చు. కూర్చున్నా, లేస్తున్నా, తిరుగుతున్నా తండ్రి స్మృతి చేయండి. మీకు సంపాదన జరుగుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా సులభం. ఇందులో ఏ అటెన్షను ఉంచే మాటే లేదు. శ్రీనాథ్ మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు. భోగ్ పెట్టబడుతుంది. నిజానికి అది రాతిమూర్తియే కదా. మరి భోగ్ కూడా ఎవరికి పెట్టాలి? అధికారి అయిన ఒక్క శివబాబాకు మాత్రమే పెట్టాలి. సర్వుల సద్గతి దాత పతిత్ పావన్ వారొక్కళ్ళు మాత్రమే. నేను స్వీకరించను. మీరు నన్ను నీళ్లతో పాలతో అభిషేకిస్తారు. ఈ భోగి ఎందుకు పెడతారు? నేను నిరాకారుణ్ణి, అభోక్తుణ్ణి. నన్ను ఎలా పూజిస్తారు? నా ముందు భోగు ఉంచుతారు, కానీ భక్తులు భోగు పెడతారు. మళ్ళీ వాళ్లే పంచుకొని తింటారు. శివబాబాకు భోగ్ తప్పకుండా పెట్టాలని మీకు తెలుసు. తర్వాత మనం కూడా పంచుకొని తింటాము. ఇది వారికి గౌరవం ఇవ్వడం. మనం శివబాబాకు భోగ్ సమర్పిస్తాము. ఇది శివబాబా భండారం. ఎవరి భండారము వారికి భోగ్ తప్పక పెట్టవలసి ఉంటుంది. భలే మీరు భోగ్ పెట్టినా తినేది పిల్లలైన మీరే. ఈ బ్రహ్మ తింటాడు, నేను తినను, కానీ భావం తెలుస్తుంది కదా. చాలా మంచి భోగ్ తయారు చేస్తారు అని అనేందుకు అవయవాలు ఉన్నాయి కదా. ఈ బ్రహ్మ తినగలడు. నేనున్న ఈ శరీరం బ్రహ్మదే కదా. నేను కేవలం ఇతనిలో ప్రవేశిస్తాను. పిల్లలు మిమ్మల్ని పతీత్ నుంచి పావనంగా చేసేందుకు ఇతడి నోటుని ఉపయోగిస్తాను. గోముఖము అని కూడా అంటారు కదా. గోవులు కూడా ఉన్నాయి. ఇతని ద్వారానే మిమ్మల్ని దత్తత తీసుకుంటాడని మీకు తెలుసు. వీరు తల్లి తండ్రి ఇరువురు అయ్యారు, కానీ మాతల్ని ఎలా సంభాలిస్తారు? అందుకే డ్రామా అనుసారం సరస్వతిని నిమిత్తంగా ఉంచారు. మాతా గురువు మహిమ కూడా ఉండాలి కదా. మొదటి నెంబరు గురువుగా ఇతడు ప్రసిద్ధి అయ్యారు. గురు బ్రహ్మ అనే పదము కరెక్ట్గా ఉంది. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గానికి వెళ్ళే సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. మన్మనాభవ మధ్యాజీభవ అని ఆత్మనే నోటి ద్వారా మార్గాన్ని తెలియచేస్తూ ఉంటుంది. తల్లి తండ్రి పిల్లలు అదే మార్గాన్ని తెలియచేస్తారు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు స్మృతి ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే చాలామంది పిల్లలు మర్చిపోతారు.
బాబా దగ్గరికి వచ్చామని మీకు ఆనందం ఉంటుంది. తండ్రి చెప్తారు, స్వదర్శన చక్రధారులై ముక్తిధామాన్ని, తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. ఈ యుక్తి అందరికీ చెప్పండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: పరస్పరంలో ఒకరికొకరు గౌరవించుకోవాలి. బాబాకు యథార్థమైన గౌరవం ఇవ్వాలి. తండ్రి అభోక్త అయినా ఎవరి భండారం నుండి పాలన పోషణ జరుగుతుందో వాళ్ళకి మొదట తప్పకుండా నైవేద్యం స్వీకారం చేయించాలి. పూజ్యనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. బాబాతో పాటు సేవలో సహయోగులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పావనంగా అవుతాయో అప్పుడు పూజ జరుగుతుంది. వరదానము: స్వయం పట్ల లేక సర్వ పట్ల లాఫుల్గా తయారయ్యే లా మేకర్స్ న్యూ వరల్డ్ మేకర్ భవ. ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా అవ్వగలరు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను బ్రేక్ అమలు చేయలేరు. అందుకే ఉదయం నుండి రాత్రి వరకు మనస సంకల్పంలో, వాచాల కర్మలో, సంబంధ సంపర్కంలో, ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవడంలో, సేవలో ఎక్కడా కూడా లా బ్రేక్ అవ్వటం లేదు కదా. స్వయాన్ని పరిశీలించుకోండి. లా మేకర్లుగా ఉన్నవారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్గా అవుతారో వాళ్ళే పీస్ మేకర్, న్యూ వరల్డ్ మేకర్గా అవుతారు. స్లోగన్: కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రాకపోవడమే కర్మాతీతులుగా అవ్వడం. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనస్సు మరియు బుద్ధి రెంటికి ఒకటేమో పవర్ఫుల్ బ్రేకు కావాలి మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి ఏ ఇతర శక్తి కూడా వేస్ట్ కాకుండా జమ అవుతూ పోతుంది. ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వృద్ధి చెందుతుంది. అందుకు ఇప్పుడు సంకల్పాల పరువును మూసేస్తూ వెళ్ళండి. అంటే సర్దుకునే శక్తిని ధారణ చేసేయండి. అచ్చా, ఓం శాంతి. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మ బాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మ బాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము.
పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. శాంతి నీడ సేద దీర్చు బృందావనము, శాంతి నీడ సేద దీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు